నడిపించినటువంటి గొప్ప దేవుడు నాయన. ఈ సమయంలో ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచడానికి, నీ వాక్యం వినడానికి ఉదయకాలంలో ఈ మంచి సమయాన్ని మాకు ఏర్పాటు చేసావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీవు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యములు బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన ఈ ఉదయ కాలంలో బిడ్డలమైనటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలతో కలిసి కొద్దిసేపు నాయన విజ్ఞాపన ప్రార్థనలు బిడ్డలు చేశారు ప్రభా. వారిని బట్టి నీకు వేలాది వందనాలు. మరి చాలా మంది పాటలు పాడి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచారు ప్రభా. వారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి ఈ సమయంలో మేమందరము కూడా నాయన నీ వాక్యం వినడానికి సిద్ధమవుతూ ఉండగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈ శ్రమల కాలంలో ప్రభా, శ్రమల ధ్యాన కూటాల్లో అందరూ పాల్గొంటున్నారు ప్రభా. వాక్యాలు వింటున్నారు ప్రభా. మమ్మల్ని మేము బలపరచుకోవడానికి నువ్వు సహాయం చేస్తా ఉన్నావు ప్రభా. నీకు వందనములు. మాలో నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమున్నాయో నాయన తీసివేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. పరీక్షించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము ఆత్మీయంగా బలపరుచుకొని ఈ లోకములో స్థిరముగా నిలకడగా విశ్వాసంలో నిలబడేటువంటి నాయన జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, దినదినము విశ్వాసంలో ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నాయన నీలో స్థిరముగా నిలబడేటువంటి శక్తిని మాకు అందరికీ ఇవ్వమని వేడుకొంచున్నాము నాయన. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి ప్రభా. అటువంటి సమయంలో ప్రభా మా రక్షణ మేము కాపాడుకోవాలి. అంతవరకు మా రక్షణ మేము కాపాడుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మేము రక్షించబడ్డమే కాకుండా మా సహోదరులు అనేక మంది బిడ్డలు ఇంకా నాయన మరి అంధకారములో ఉన్నారు ప్రభా. నీ నామం ఎరగని బిడ్డలు ఉన్నారు ప్రభా. అటువంటి వారికి నాయన వారికి తెలియజేస్తూ నాయన వారిని కూడా నీ మార్గంలో నడిపించేటువంటి శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం విరిచుండగా ప్రభా మమ్మల్ని బలపరచండి. వాక్యం చెప్పుతున్నటువంటి బిడ్డని ప్రభా నువ్వు ఆత్మతో నింపండి ప్రభా. ఆయన అభిషేకించండి ప్రభా. వాక్యం చెప్పడానికి నువ్వు అవకాశం ఇస్తేనే గాని చెప్పడానికి నాయన ఎవరికి ఎటువంటి అవకాశం దొరకదు ప్రభా. నీవు ఇచ్చినటువంటి అవకాశం తలంచి ప్రభా నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచే విధముగా దాన్ని వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డలు చెప్పుతూ ఉండగా మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. విన్న వాక్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకోవాలి, మనసులో భద్రం చేసుకోవాలి, దాన్ని పరీక్షించి పరిశోధించి ప్రభా నాయన వాక్యములో ఉండేటువంటి విషయాలు మేము ఆ జ్ఞానం గ్రహించి ప్రభా వాటి ప్రకారం ఈ లోకములో జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ వాక్య ప్రకారం జీవిస్తూ నీ వెలుగుని ప్రకాశింపజేయగలం ప్రభా. అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని, అందుకొరకే నువ్వు మాకు అవకాశాన్ని ఇచ్చావేమో ప్రభా. అది ఎరిగి ఆ వాక్య ప్రకారము మేము ఈ లోకములో జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మరొక్కసారి నువ్వు బలపరచండి, స్థిరపరచండి. నీ సేవకుని సిలువ చాటును మరుగుపరచమని, నీ గంభీరమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయమని, ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పేట విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ చైతన్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, పాస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్యకు స్థిరపరచుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. పాస్టర్ చైతన్య గారు మరియు జానెట్ గారు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీలో కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ను విద్యలను అభ్యసించి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కు చెందినటువంటి సేవకులు. అసలు చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహా ఉపదేశకులు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి స్వరూప్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మరొకసారి ఈ ఉదయకాలం మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకొని మనం ఆ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో ఆ మాటలు విందాం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి 20 వచనాలు చదవాలని నేను ఆశపడుతున్నాను. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగ్గా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను మరలా చూచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమన్న. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు ఇదివరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారం చేయవలనని అడుగ్గా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుక్కున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అయితే పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు, వారిని నేనేం చేయదనని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఇతడు ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగ్గా, వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఈ సంఘటన, ఈ వాక్య భాగం క్రైస్తవులైన ప్రతి వ్యక్తికి సుపరిచితమైన సంఘటన. సిలువ మార్గంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఇది. దీని గురించి ఎన్నో వాక్యధ్యానాలు మనం చేస్తుంటాం, ఎన్నోసార్లు మనం వినుంటాం. మనకి ఇందులో ఉన్న వివరాలన్నీ బాగా సుపరిచితమైనవే. కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు టూ మెనీ డీటెయిల్స్, బట్ వైల్ ఐఎమ్ స్టడీయింగ్ దిస్, there's something that caught my attention. నాయకత్వానికి సంబంధించి, శిష్యత్వానికి సంబంధించి, దైవత్వానికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి సంఘటనలో కనబడతాయి. మానవుని హృదయం, మానవుడు తనకివ్వబడిన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తాడో అన్న విషయం, వీటన్నిటిలో దేవుడు ఎలా పనిచేస్తాడో అన్న విషయం మనకి ఈ చదివిన ఈ ప్యాసేజ్ చాలా అర్థం పట్టినట్టుగా చూపిస్తుంది మనకి. ఈ వాక్య భాగం నేను చదువుతూ ఉన్నప్పుడు
మానవుడి హృదయం ఎంత దిగజారుడు స్థితిలో ఉంటుందో అది మనం స్పష్టంగా చూడగలం అందరిలో. బిగినింగ్ వర్స్ నుంచి ఈ 20 వచనాల్లో మనం వేరు వేరు వ్యక్తుల్ని మార్కు పరిచయం చేయడం చూస్తాం. ఆ, మొదటి వచనంలోనే మనం ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ, అంటే వీళ్ళందరూ జూయిష్ లీడర్స్, ఒక నాయకత్వ స్థానంలో ఉన్నవారు. ఒక పర్టికులర్ అధికారం వారికి దేవుని చేత ఇవ్వబడింది. తమ ప్రజలకు దేవుని మార్గాన్ని బోధించి దేవుని మార్గంలో వారు ప్రజలు నడుచుకున్నట్లుగా చూసుకునే బాధ్యత, ఆ, ప్రజలకు దేవుని విషయంలో ఉన్న సందేహాలను తీర్చి ఆ దైవ మార్గాన్ని బోధించి ఆ, క్రీస్తు దేవునికి మహిమార్థంగా ఎలా జీవించాలో నేర్పించాల్సిన బాధ్యత కలిగిన గ్రూప్ ఇది ఈ ఈ- ఆ దేశంలో. ఈ తమకు ఇవ్వబడిన అధికారాన్ని కోల్పోతామేమన్న భయంతో యేసుప్రభువుని చంపడానికి నిర్ణయించుకున్నారు. మనం ఆ విషయం 11వ అధ్యాయంలో చూస్తాం. సారీ 14వ అధ్యాయంలో చూస్తాం. మార్కు 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని ఎలాగైనా సరే చంపాలని కుతంత్రం ప్లాన్ చేసుకొని ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన్ని మహాసభ దగ్గరికి తీసుకొచ్చి తప్పుడు నేరారోపణ చేసి ఎలా అయినా సరే యేసు ప్రభువాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు, ఏదో ఒక నేరం వేసి. ఆమ్, కానీ వారికి ఆ అధికారం లేదు గనక, అంటే చంపే అధికారం లేదు గనక, అప్పటికి ఇంకా వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు గనక, మతపరమైన నేరాలైనా సివిల్ నేరాలైనా సరే దే డోంట్ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ టు ఎగ్జిక్యూట్ అ క్యాపిటల్ పనిష్మెంట్. అది ఖచ్చితంగా ఒక రోమా అధికారి మాత్రమే చేయగలడు ఆ పని. కనుక రోమా పిలాత్ దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. దట్స్ హౌ చాప్టర్ 15 బిగిన్స్. వీళ్ళు తమ అధికారం తమ చేతిలోంచి పోతుంది, యేసుప్రభు వారి చేతిలోకి వెళ్ళిపోతుంది అన్న భయంతోనే యేసుప్రభు వారిని చంపాలని ప్లాన్ చేశారు. ఇన్ని సంవత్సరాలు యేసుప్రభు వారి పరిచర్యలో ఉన్న అప్పటి వరకు పట్టిన భయం వారికి అప్పుడు అంత గట్టిగా పట్టడానికి కారణం లాజర్ని యేసుప్రభు వారు తిరిగి లేపిన సంఘటన. మనం అది యోహాను సువార్త చదివేటప్పుడు ఈ ఈ దిస్ హోల్ కాంటెక్స్ట్ బికమ్స్ మచ్ మోర్ క్లియర్ టు అస్. లాజర్ని తిరిగి లేపిన విషయం యూదయ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ప్రబలిపోయింది. అందరూ బేతనియాకి రావడం ప్రారంభించారు యేసుప్రభువుని చూడటానికి. ఎలాగో యెరూషలేంకి రావాలి పస్కా పండగ కనుక చాలా మంది యూదులు తమ దారిలోనే బేతనియాకి వచ్చారు, యేసుప్రభు వారు ఎక్కడున్నారో చూద్దామన్న విషయం చూడ్డానికి. యోహాను సువార్త 11వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేసరికి యేసుప్రభు వారు లాజర్ని తిరిగి లేపిన తర్వాత ఎఫ్రాయింకి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం మనం. హీ వెంట్ ఇన్ టు విల్డర్నెస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు స్టే క్వైట్. కనుక ఆయన బేతనియాలో లేడు, ఆయన ఉన్నాడేమో అనుకుని చాలా మంది వచ్చారు అక్కడికి. 12వ అధ్యాయం ప్రారంభానికి, యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభానికి విల్ సీ దట్ జీసస్ అరైవ్డ్ బ్యాక్ ఇన్ టు బేతనియాకి వచ్చాడు. అక్కడ ఒక విందు ఏర్పాటు చేయబడింది యేసుప్రభు వారి ఆనర్ నిమిత్తం. అక్కడికి కూడా జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసినట్టుగా చూస్తాం. అదే అధ్యాయంలో లాజర్ని తిరిగి లేపిన విషయం తెలిసిన చాలా మంది యూదులు లాజర్ని చూడటానికి అలాగే యేసుప్రభు వారిని కలవడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మాటలు రాస్తూ యోహాను ఒక కామెంటరీ యాడ్ చేశాడు దానికి. వారు ఈ ప్రధాన యాజకులు, పెద్దలు వీరందరూ యేసుప్రభు వారి పాపులారిటీని చూసి భయపడడం ప్రారంభించారు. తమకున్న అధికారం యేసుప్రభు వారు లాగేసుకుంటున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు. అంటే జనం అందరూ తమ దగ్గరికి రావడం మానేసి తమను విడిచిపెట్టి యేసుని వెంబడించసాగిరి అన్న విషయాన్ని గమనించి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, చంపేయాలి, యేసుప్రభు వారిని చంపేయాలి, ఈ లాజర్ను కూడా చంపేయాలి. ఇలా అయితేనే మనం దీన్ని క్లోజ్ చేయగలం, ఈ ఇష్యూని. మన అధికారం మన చేతిలోంచి పోదు అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. యేసుప్రభుని చంపితే తప్ప మనకి ఇప్పటి వరకు జనం మీద ఉన్న
పట్టు ఇదంతా పోకుండా కాపాడుకోగలం అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ పని ప్రారంభించారు. సో వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ఈజ్ అన్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ దట్ వాస్ గివెన్ టు దమ్. తాముకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, వీళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. పిలాత్ దగ్గరికి తీసుకొచ్చారు. పిలాత్కి ఇంకొక రకమైన ప్రాబ్లం. రోమా ప్రభుత్వం సీజరు పిలాతుని ప్రత్యేకంగా అక్కడికి డెప్యుటైజ్ చేసి పంపించాడు. పైలట్ ఈజ్ నోన్ టు బి ఎ వెరీ క్రూయల్ అడ్మినిస్ట్రేటర్. రోమా సామ్రాజ్యపు ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే అమలుపరచగల సామర్థ్యం కలిగిన వాడు పిలాతు. తాను యూదియా ప్రాంతానికి, గలిలే ప్రాంతానికి ప్రొక్యురేటర్గా కాక మునుపే సిరియా దేశంలో ప్రొక్యురేటర్గా ఉన్నాడు, ప్రిఫెక్ట్గా ఉన్నాడు, గవర్నర్గా. అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు పిలాత్. పిలాతుకున్న పేరు ఏంటంటే, ఎక్కడెక్కడ రెబెల్స్ ఉన్నారో, ఎక్కడెక్కడ రెబెలియస్ మూమెంట్స్ ఉన్నాయో వాటిని సద్దు మణిగించాలి అంటే పిలాతు లాంటి అడ్మినిస్ట్రేటర్ కావాలని చెప్పి అక్కడ పంపించేవాడు సీజర్. అలా ఆ సిరియా ప్రాంతం నుంచి యూదియాకి తీసుకురాబడ్డాడు. ఎందుకంటే యూదియాలో చాలా రెబెల్ మూమెంట్స్ ఉన్నాయి కనుక, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలిలే ప్రాంతంలో, యూదియా ప్రాంతాల్లో దెర్ ఆర్ సో మెనీ రెబెల్ లీడర్స్, రెబెల్ మూమెంట్స్ దట్ ఆర్ రైజింగ్ అప్ అగైన్స్ రోమన్ గవర్నెన్స్. పిలాతు ఎంత క్రూరంగా దాన్ని అమలుపరిచాడో అన్న విషయం చరిత్ర చెప్తుంది మనకు. నజరేతులోనే అనేక మంది, నజరేతు కొండ మీద అనేక మంది రెబెల్స్ని సిలువ వేసి చంపించాడు అన్నది చరిత్ర చెప్పే వాస్తవం, సత్యం. పిలాతుకి అక్కడున్న ప్రైమరీ గోల్ ఏంటంటే ఇలాంటి రెబెల్ మూమెంట్స్ రాకుండా పీస్ని మెయింటైన్ చేయడం. అది ఫస్ట్ గోల్. ఆయనకి అధికారం ఇవ్వబడింది అందుకు. సో పిలాతుకి ఆ పీస్ మెయింటైన్ చేయాలి అంటే యూదయ ప్రాంతంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, మహాసవారు ఎవరైతే ఉన్నారో వారిని తన కంట్రోల్లో పెట్టుకొని ఉండగలిగితే, వారు చేయగలిగింది వారికి కావాల్సింది తను చేసి పెడితే తనకు పని జరుగుతుంది. ఎందుకంటే జనం అంతా వాళ్ళ మాట వింటారు కనుక, వాళ్ళని కనుక నా చేతిలో పెట్టుకోగలిగారంటే నేను పీస్ని మెయింటైన్ చేయగలను. ఇది ఆయనకున్న ఎజెండా. ఆ అధికారానికి తన అధికారాన్ని సరిగ్గా అమలుపరచుకోవాలి, రోమా ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించాలి అంటే ఇది తన చేతిలో ఉన్న సొల్యూషన్. నా ఉద్దేశంలో శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మహాసభ వారందరూ పిలాతు దగ్గరికి తీసుకురావడానికి ఒక కారణం అదే. వీడు ఖచ్చితంగా మన మాట వినాల్సిందే, మన చేతిలో ప్రజలు ఉన్నారన్న విషయం పిలాతుకు తెలుసు, మన మాట వింటేనే మనం కూడా పిలాతుకి తలొచ్చి ఉంటాము అన్న విషయం పిలాతుకు తెలుసు కనుక మనం అడిగినట్టు చేస్తాడులే అన్న ఉద్దేశంతోనే యేసుప్రభుని ఆడకు తీసుకొచ్చారు. పిలాతు మామూలు నాయకుడు కాదు కదా. ఆల్రెడీ ఇలాంటి పన్నాగాలు, కుతంత్రాలు, ఆలోచనలు ముందుగానే గుర్తెరిగిన వాడు, గుర్తుపట్టగలిగిన వాడు. ఆ విషయాన్ని మార్కు స్పష్టం చేశాడు. దట్ పైలట్ న్యూ వాట్ దేర్ ఇంటెన్షన్ వాస్. వాళ్ళ ఉద్దేశం ఏంటో పిలాతుకు అర్థమైందన్న విషయం మార్కు చాలా స్పష్టంగా రాశాడు ఆ గాస్పుల్లో. పిలాతు యేసు ప్రభువారు అక్కడ ఎటువంటి నేరం లేనివాడు, ఇన్నోసెంట్ అన్న విషయం అర్థమైపోయింది పిలాతుకి. ఆయన్ని కావాలనే ఇరికించారు, కావాలనే ఆయన మీద నిందారోపణ చేస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తించాడు. యేసు ప్రభువారిని ఏం చెయ్యొద్దు అన్న విషయం కేవలం ఆయన నిందారాహిత్యంలోను మాత్రమే కాదు, పిలాతు భార్య కూడా ఆ ఉదయకాలాన్న తన కళ్ళలో చూసిన విషయాన్ని పిలాతు దగ్గరికి సమాచారాన్ని పంపించింది, ఆయన ఏం చేయొద్దు అని. సో అన్ని రకాలుగా పైలట్ న్యూ దట్ హీ షుడ్ నాట్ అబ్యూజ్ హిస్ పవర్. తనకివ్వబడిన అధికారాన్ని తప్పుడుగా ఉపయోగించకూడదు అన్న విషయం పిలాతుకు తెలుసు.
అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. మార్కు యేసుప్రభు వారికి పిలాతుకి మధ్య జరిగిన సంభాషణ గురించి ఎక్కువ రాయలేదు, కానీ యోహాన్ రాశాడు. యేసుప్రభు వారు పిలాతుతో చక్కగా సంభాషణ చేశాడు. పిలాతు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యేసుప్రభు వారు. సో పిలాతుకి యేసుప్రభు వారితో మాట్లాడే కొద్దీ యేసుప్రభు వారి విషయంలో ఎలాంటి తప్పు చూడలేకపోతున్నాడు పిలాతు. హీ న్యూ ద పర్సన్ who is brought to him is an innocent man. He is also encouraged by his wife not to abuse the power. And yet he is in a place where he knew he making a decision right now is going to change his political career. ఈ జనాన్ని, ఈ తప్పుడు నేరారోపణ చేస్తున్న వాళ్ళని తన వైపు పెట్టుకోగలిగితే తన అధికారం స్థిరంగా ఉంటుంది అన్న ఆలోచన మాత్రమే ఆయన్ని నింపిందని నా ఉద్దేశం. అందుకనే ఆయన ప్రశ్నలు అడిగిన జనం ఆయన్ని రెచ్చగొట్టి లేదు యేసుప్రభువుని సిలువేయమని ప్రోత్సహించినప్పుడు ఇక జనం ఈ పెద్దలు వీళ్ళందరినీ సంతోషపెట్టాలని తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. చూడండి, దేర్ ఆర్ 2 different kinds of leaders here. ఒక నాయకుడు, ఒక గ్రూప్ ఆఫ్ నాయకులు తమ అధికారం పోతుందేమో అన్న ఉద్దేశంతో తమకు ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇంకొక నాయకుడు తన అధికారాన్ని స్థిరపరచుకోవాలి అన్న ఉద్దేశంతో అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా అన్యాయం చేయడానికి అలౌ చేశాడు, అలా దుర్వినియోగం చేశాడు. అయితే నాకు ఈ ప్యాసేజ్లో ఇంకా హారిఫైయింగ్ విషయం ఏంటంటే ఆ తర్వాత జరిగిన విషయం. యేసుప్రభు వారిని సిలువ వేయడానికి అప్పచెప్పి, ఈ సిలువ వేయాల్సింది రోమా సైనికులు కనుక రోమా సైనికులకు అప్పచెప్పాడు. ఈ రోమా సైనికులకి ఇవ్వబడిన బాధ్యత తమకి ఏది చెప్తే అది చేయటం. సైనికులు కదా, యేసుప్రభు వారిని కొరడాలతో కొట్టి తీసుకువెళ్ళి సిలువ వేయమని చెప్పాడు. అది వాళ్ళకి అది అప్పచెప్పిన పని. అయితే వాళ్ళు యేసుప్రభు వారిని ప్రేతోరియం మందిరంలోనికి తీసుకువెళ్ళి వాళ్ళు చేసిన పని ఎంత హీనమైందో, ఎంత భయంకరమైందో, మానవుడి హృదయం ఎంత ఎంత దిగజారిపోయిందో అన్న విషయాన్ని మనకు స్పష్టంగా చూపించే విషయం. ఇప్పుడు ఒక సైనికుడిగా నీకున్న బాధ్యత ఒక పని చేయడం. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేయాలి. నువ్వు ఎవరినైతే శిక్ష విధించాలో, నీకు ఎవరికి శిక్ష వేయమని నీకు అప్పచెప్పారో బాధ్యత, ఆ వ్యక్తి నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు అప్పగింపబడిన పని చేయాలి. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అండర్స్టాండబుల్ ఇఫ్ ద సోల్జర్స్ స్క్రౌచ్ జీసస్ అండ్ టుక్ హిమ్ టు క్రూసిఫై. కొరడాలతో కొట్టి తీసుకువెళ్ళి ఆయన్ని సిలువ వేసే పని మీద వాళ్ళు దృష్టి ఉంచితే I don't know if I would call them unprofessional, but what they did was unprofessional. యేసుప్రభు వారిని లోపలికి తీసుకువెళ్ళి ఆయన బట్టలను ఊడదీసి ఆయన మీద ఊదారంగు వస్త్రం వేసి ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో ఆయన కొట్టి కొరడాలతో కొట్టిన తర్వాత ఆయన మీద ఉమ్మి వేసి అపహాసం చేయడం ప్రారంభించారు. అసలు వాళ్ళు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. దట్ వాజ్ నాట్ దేర్ ప్రొఫెషన్. దట్ వాజ్ నాట్ కాల్డ్ ఫర్. ఆయన వారిలో అక్కడున్న బెటాలియన్లో చాలామందికి అసలు అప్పటి వరకు యేసుప్రభు వారు ఎవరో తెలిసి ఉండకపోవచ్చు. యేసుప్రభు వారి పేరు వినుండొచ్చేమో, కొంతమంది యేసుప్రభు వారి గురించి వినుండొచ్చేమో, ఇలా ఒక ప్రాఫిట్ ఉన్నాడు, యూదా ప్రాఫిట్, మిరకల్స్ చేస్తున్నాడంట, ఇట్లా జనాలు ఆయన ఫాలో అవుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వీళ్ళు యూదులు కాదు కదా ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించడానికి, వీళ్ళు రోమీలు, రోమా సైనికులు, వేరువేరు ప్రాంతాల నుంచి కూడబెట్టి బెటాలియన్గా మార్చబడిన వ్యక్తులు కనుక వీళ్ళ కాంటెక్స్ట్లో నుంచి ఆలోచిస్తే అసలు యేసుప్రభు వారితో వీళ్ళకి సంబంధం లేదు కనుక ఈ పెద్ద దృష్టి ఉంచకపోవచ్చు యేసుప్రభు వారి మీద. So many of them would have first time met Jesus.
యేసుప్రభు వారితో వాళ్ళకి ఏదైనా పగుంటే, యేసుప్రభు వారితో వారికి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అంతకుముందు వాళ్ళు ప్రవర్తించిన విధానంలో యూనో ఓకే, జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఇలా బిహేవ్ చేస్తారులే అని అనుకోవచ్చు. కానీ అసలు యేసుప్రభు వారితో సంబంధమే లేదు కదా, మొదటిసారి కలుస్తున్నారు ఆయన్ని. అయినా కూడా ఆయన అపహాసం చేయాలన్న హృదయం ఒక్కొక్కసారి తనకంటే దీనస్థితిలో ఉన్న వ్యక్తి విషయంలో మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అనేది మనకి ఇందులో కనపడుతుంది మనకి. వాట్ దే డిడ్ వాస్ నాట్ ఓన్లీ టోటలీ అన్ప్రొఫెషనల్, ఇట్ షోస్ ద డిప్రావిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దట్ డే. తమకు ఇవ్వబడిన అధికారం, ఇప్పుడు వాళ్ళ చేతికి అధికారం ఇవ్వబడింది. ఏంటి ఆ అధికారం అంటే ఈ ఒక శిక్షను అమలు పరిచే అధికారం. ఆ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో చూస్తాం మనం ఇక్కడ. ఇవ్వబడిన బాధ్యత విషయంలో దుర్వినియోగం చేసిన వారు ఈ సైనికులు అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేశారు. అండ్ ఐ ఫీల్ వెరీ disgusted in my heart as I'm looking at this. I'm thinking, isn't that how a lot of people behave? ఇదంతా ఒక ఎత్తు అయితే, మధ్యలో జరిగిన ఒక విషయం ఇంకా కీలకమైంది నాకు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇట్ షోస్ ద హార్ట్ ఆఫ్ పీపుల్. శాస్త్రులు, ప్రధాన యాజకులు, మహాసభ వారందరికీ ఒక ఆలోచన, యేసుప్రభువారిని ఎలాగైనా చంపితేనే మన అధికారం మన చేతిలో ఉంటుందని. పిలాతు ఒక రకమైన స్వార్థపు ఆలోచన, ఎలాగైనా సరే వీళ్ళని నా చేతిలో పెట్టుకోగలిగితే, ఈ ఒక్క వ్యక్తిని సాక్రిఫైస్ చేసినా సరే నా అధికారం చక్కగా స్థిరపడి ఉంటుంది అన్న ఒక ఆలోచన. ఈ రోమా సైనికులు, మనకు ఒక వీక్ ఫెలో దొరికాడు, మన అధికారం ఏంటో చూపించాలి అన్న ఒక రకమైన మనస్తత్వం, చండాలపు మనస్తత్వం. ఈ మధ్యలో పిలాతు యేసుప్రభువుని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ బరబ్బా లాంటి వ్యక్తుల అక్కడున్న వారి బదులు యేసుప్రభు వారిని వదిలివేస్తాను అని ఆయన ఇండైరెక్ట్గా అడిగినప్పుడు జనాలు ఉన్నారు అక్కడ. వాట్ హీ వాజ్ డూయింగ్ వాజ్, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. హీ వాజ్ హ్యాండింగ్ అథారిటీ టు పీపుల్ టు మేక్ అ డెసిషన్. సరే, మీ నాయకులు తప్పుడు పని చేస్తున్నారు కదా, నన్ను తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నారు కదా, మీకు ఇప్పుడు అధికారాన్ని ఇస్తున్నా, మీకు బాధ్యతని ఇస్తున్నా, మేక్ అ డెసిషన్ అని అడుగుతున్నాడు జనాన్ని. మీరు ఒక డెసిషన్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మొగ్గున్నాడు, యేసుప్రభువును వదలాలి అన్న మొగ్గులోనే ఉన్నాడు పిలాతు. సో తను ఆ డెసిషన్ తీసుకుంటే తనకు ప్రాబ్లం కనుక జనం మీదకి వేసాడు ఆ అధికారాన్ని. సో నౌ ద పీపుల్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ డిసైడింగ్ వాట్ దే షుడ్ డూ విత్ జీసస్. ఎవరి ప్రజలు? వీళ్లే కదా ఒక వారం క్రితం యేసుప్రభు వారిని మెస్సియాగా పొగుడుతూ యెరూషలేములోకి ఆహ్వానించిన జనం. ఇదే జనం కదా బేతనియాకు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ యెరూషలేములో దేవాలయం దగ్గర కానీ, ఆయన వీధుల్లో కానీ నిలబడి ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడుకొని ఆయన మాటలు విన్న జనం ఇదే కదా, ఇదే జనం. ఇందులో అనేక మంది యేసుప్రభు వారి ద్వారా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒక బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండుంటారు. Some of them would have experienced a personal experience with Jesus. And yet, ఒక క్రిటికల్ డెసిషన్ చేసే టైంలో దే ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్, వాళ్ళల్లో ఒక్కడైనా సరే ఒక క్షణం ఆగి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దీన్ని ఆపగలిగే అవకాశం పిలాతు నా చేతికి ఇచ్చాడు, మన చేతికి ఇచ్చాడు అని ఒక్క క్షణం ఆగుండుంటే ఎలా ఉండేదో. బట్ యెట్ యు సీ అ మాబ్ మెంటాలిటీ దేర్ అండ్ nobody is thinking there, everybody is shouting and asking Jesus to be crucified. కేకలు వేసి మరింతగా కేకలు వేసిరి అంటాడు మార్క్, యేసుప్రభువారిని సిలువేయమని. అసలు బరబ్బాని వదలండి, యేసుప్రభువారిని సిలువేయండి అంటంలోనే లాజికే పోయిందో వాళ్ళకి అని అర్థం అవుతుంది మనకి. ఇలా ఉంటుంది.
ఇలాంటి ప్రజల్ని, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి నాయకుల్ని మన జీవితంలో అనేక సార్లు ఎదుర్కొంటాం మనం కూడా, లైక్ జీసస్ డెడ్. మన వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో మనకు నష్టం చేయాలని చూసేవారు, మనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా మనకు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా సహాయం చేయని వారు, మనం కింద పడి ఉన్నాం అన్న విషయం తెలిసి కనీసం సహాయం చేయడం వదిలేసి ఇంకా తొక్కాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఇంకొక బ్యాచ్. ఏం జరుగుతుందో కూడా తెలియని మభ్య స్థితిలో ఉన్న వ్యక్తులు మనకు వ్యతిరేకంగా మారటం, ఇలాంటి ఎన్ని ఎదుర్కొని ఉంటామో నాయకులుగా, వ్యక్తిగతంగా మన జీవితంలో. ఎంత కేయాటిక్ గా ఉంది కదండి ఈ సీన్ అంతా. బిగ్ కేయాస్ దేర్, గందరగోళపు స్థితి. ఇది చూసినప్పుడు ఒక్కోసారి ఏంటి దేవుడు ఏంటి ఏం చేయకుండా ఎట్లా ఉంటున్నాడు క్వైట్ గా, ఆ, వీళ్ళు చేసే ప్లాన్లన్నీ కరెక్ట్ గా జరిగిపోతున్నాయే, ఆ, ఇలా ఇలా అయితే ఎట్లా అన్న ఆలోచన మనకు కలిగే అవకాశం ఉంది విశ్వాసులుగా, అన్యాయాన్ని అనుభవిస్తున్న వ్యక్తులుగా, ఎదుర్కొంటున్న వ్యక్తులుగా, సఫర్ అవుతున్న వ్యక్తులుగా. కొన్నిసార్లు మనం, దేవా ఏంటి దేవా ఈ పరిస్థితుల మీద కంట్రోల్ ఉండదా, ఇంక వీళ్ళు ఇంతేనా, ఆ, ఆ, వీళ్ళు చేసే పన్నాగాలు ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి కదా, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వీటిని, ఇంకా ఆ, ఆ, ఇక ఇక ఇంతేనా అన్న ఫీలింగ్ మనలో కలగచ్చు. అండ్ ఐమ్ షూర్ దట్స్ వాట్ మేరీ వుడ్ హావ్ ఫెల్ట్ దేర్. యేసుప్రభువారి తల్లి, యోహాను, దూరంగా ఎక్కడో నిలబడి చూస్తున్న పేతురు, ఈ జనంలో దాక్కొని ఉన్న కొంతమంది విశ్వాసులు, శిష్యులు ప్రార్థన చేస్తున్నారేమో గట్టిగా, అయ్యా ఏదో ఒకటి చేయండి దేవా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారేమో. కానీ ఏం జరగట్లేదు అక్కడ. ఇట్ ఫీల్స్ లైక్ ఆల్ ఈజ్ లాస్ట్. ఇట్ ఫీల్స్ లైక్ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ దిస్ ఎనీమోర్. ఇట్ ఫీల్స్ లైక్ ఈజ్ గాడ్ ఇన్ కంట్రోల్. ఈ విషయాలన్నిటి విషయంలో దేవుడు ఆ, ఏం చేస్తున్నాడో, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో అన్న ఆలోచన కలక్క మానదు. మనం వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటే ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఆలోచన. ఇంత కేయాటిక్ మూమెంట్లో, ఇంత మ్, మనిషి హృదయాన్ని బయలుపరిచిన ఈ ఈ సంఘటనలో కూడా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అవుతుంది. ఒక్క విషయం మనం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడని విషయం జ్ఞాపకం చేయాలనే ఇంత ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను, అంతే. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ నో దిస్, మనకు తెలియదని కాదు, కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనం ఎదుర్కొంటున్న అన్యాయం మనల్ని, మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేయించే అవకాశం ఉంటుంది. అండ్ దట్స్ వై ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అస్ అవర్ సెల్స్. నాకు నేను రిమైండ్ చేసుకుంటున్నాను, మనకు రిమైండ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం, దేవుడు ఎప్పుడు తన నియంత్రణను పరిస్థితుల మీద కానీ మనుషుల మీద కానీ ఎప్పుడు కోల్పోడు. నథింగ్ టేక్స్ గాడ్ బై సర్ప్రైజ్ దేర్. మన చరిత్ర, మానవ చరిత్ర, దాని గమనం ఎప్పుడు దేవుని చేతిలోనే ఉంటాయి. అక్కడంత ఖేయాస్ జరుగుతుందా, ఎవడికి వాడు మా ప్లాన్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకుంటున్నారు. పిలాతు యేసుప్రభు వారిని సిలువకు అప్పచెప్పగానే హమ్మయ్య అనుకుని ఉంటారు శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు, మహాసభ వారు. ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోయింది అనుకుని ఉంటారు. పిలాతు ఒక పెద్ద గొడవ తగ్గిపోయిందిరా బాబు, పోతే పోయిందిలే, ఈ తప్పు డెసిషన్ అయినా పర్లేదు, కనీసం దీనివల్ల పెద్ద ప్రాబ్లం అవాయిడ్ చేశాను అని అమ్మయ్య అనుకున్నాడేమో. చచ్చిపోతానరా అనుకున్న బరబ్బ
ఒక్కసారి ఫ్రీడమ్ విడుదల పొందాడు. అసలు నిజానికి ఫస్ట్ సాల్వేషన్ బరబాకే దొరికింది యేసు ప్రభు వారి ఆయన కార్యం ద్వారా, శిలువ కార్యం ద్వారా. చావు అంచుల దాకా వచ్చి తప్పించుకున్నాడు అంటే బరబానే. ఈ ఈ ఈ ఎవరికి వాళ్ళు మేము అనుకున్నది జరిగిపోయింది అని అనుకుంటున్నారు. కానీ అక్కడ అసలు దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలియదు. మనం అక్కడ ఆ గందరగోళంలో ఉంటే మనకు కూడా తెలియదు ఆ విషయం. ఒక్కసారి మన జీవితంలో ఉన్న ఆ గందరగోళం, మన జీవితంలో ఉన్న పరిస్థితులు, స్థితులు, సమస్యలు, అసలు దేవుడు ఏం చేస్తున్నాడో అన్న డౌట్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎక్కడ ఏమి ఎలా జరుగుతున్నా సరే ప్రతి పరిస్థితి, మన చరిత్ర, మానవ చరిత్ర, మన గమనం, మన పరిస్థితులు ఎప్పుడు దేవుని చేతిలోనే ఉంటాయి. ఏ ఒక్కటి ఆయన చేతిలోంచి జారే అవకాశం లేదు. సో అది మన సంఘం కావచ్చు, మన సహవాసాలు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మన ఉద్యోగ స్థితులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఏవి దేవుని చేతిలోంచి మాత్రం జారం. మన చేతిలోంచి జారిపోయినట్టుగా మనకు కనపడచ్చు, కానీ హోప్లెస్గా అనిపించచ్చు, కానీ మనకు nothing goes out of the hand of God. Do not forget this. చరిత్రలో ప్రతి ఘట్టం, ప్రతి సంఘటన దేవుని చిత్త ప్రకారమే జరిగింది, దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. ప్రతిదీ దేవుని ప్రణాళికలోనే భాగం. దిస్ వీ నీడ్ టు రిమెంబర్. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, యేసు ప్రభువారి మరణం గురించి, యేసు ప్రభువారు ఎలా మరణాన్ని ఎదుర్కొంటారో అన్న విషయం గురించి తండ్రి ఎప్పుడో బయలుపరిచాడు మనకి. ఈ విషయం 2000 సంవత్సరాల తర్వాత మనం కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి చదివితే మనకి పూర్తిగా ఒక పిక్చర్ కనపడుతుంది కనుక మనకి ఇప్పుడు అది పెద్ద ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రోజు యేసు ప్రభువారి దగ్గర మనం నిలబడి ఉండుంటే, ఆ చుట్టూ మనం ఉండుంటే మనకు అది కేయాటిక్గా కనపడేది. ఏంటి ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఈ విషయం తండ్రి ఆల్రెడీ బయలుపరిచాడు. యెషయా ద్వారా బయలుపరిచాడు, జకర్యా ద్వారా బయలుపరిచాడు, కీర్తనకారుల ద్వారా బయలుపరిచాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలా నిందారోపణ చేయబడి, కొరడా దెబ్బలు తిని, ఉమివేయబడి కొట్టబడతాడో అన్న విషయాన్ని, అంత జరుగుతున్నా సరే ఎలా యేసు ప్రభువారు తండ్రి చిత్తానికి విధేయుడిగా ఉంటాడో అన్న విషయాన్ని ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. జకరియా యేసు ప్రభువారు ఎన్ని నాణ్యాలకు అమ్ముడు పడతాడో అన్న విషయాన్ని కూడా చెప్పాడు స్పష్టంగా. 30 నాణ్యాలకు యేసు ప్రభువారిని అప్పగిస్తారు అన్న విషయాన్ని. కీర్తనకారుడు యేసు ప్రభువారు సిలువేయబడి ఆయనకి చేదు ద్రాక్షారసపు ఇవ్వబడుతుందన్న విషయాన్ని మాట్లాడాడు. ఆ సిలువ మీద ఆయన ఉన్నప్పుడు తన అంగీని చించి చీట్లు వేసుకొని పంచుకుంటారన్న విషయాన్ని కీర్తనకారుడు ప్రవచించాడు. ఇలా యేసు ప్రభువారు ఎటువంటి శ్రమను ఎదుర్కొంటాడు, ప్రతి డీటెయిల్ని తండ్రి ఆల్రెడీ ప్రవచనాత్మకంగా చెప్పేశాడు ముందే, ఎప్పుడో 800 years, 1000 years బ్యాక్. విచ్ సింప్లీ మీన్స్ దిస్, దట్ గాడ్ న్యూ ఎవ్రీథింగ్ దట్ వాస్ గోయింగ్ టు కమ్ టు పాస్. జరిగే ప్రతిదీ డీటెయిల్స్తో సహా తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఎందుకు ఈ విషయం మాకు తెలీదా అనుకోవచ్చు మీరు. కానీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, మనం ఈ చరిత్ర విషయంలో అంత నమ్మకంగా ఉన్నవాళ్ళం, మన జీవితం విషయంలో ఎందుకు అంత నమ్మకంగా ఉండం? మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని దేవుడు ముందుగానే తెలుసు కనుక, దాని విషయంలో ముందుగానే ఆయన ఒక ప్రణాళిక పెట్టుంటాడన్న విషయాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం మరి? వై డు వి స్ట్రగుల్ విత్ అవర్ ఫెయిత్? మన విశ్వాసంలో ఎందుకు స్ట్రగుల్ అవుతాం? ఎందుకు అంత భయపడతాం మనం? ఎందుకంటే మర్చిపోయాం అనమాట ఈ విషయాన్ని. దేవుడు కంట్రోల్లో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయాం. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఈ శత్రువులు
మన మీద పై చేయి సాధిస్తున్న శత్రువులను చూసినప్పుడు మనకు భయం వేస్తుంది. మనకు భయం పుట్టకూడదు కదా. లెక్క ప్రకారం మనకి ఈ సత్యం అర్థమై ఉంటే, మనం ఈ సత్యాన్ని పూర్తిగా నమ్ముండుంటే, దేవుడు ప్రతి విషయాన్ని తన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు అన్న విషయాన్ని మనం పూర్తిగా నమ్ముండుంటే మనలో భయం ఉండకూడదు. And that's why I'm trying to remind myself of this truth that God is in control of everything. My life, my destiny, my journey. God is in control of it. సిలువు చుట్టూ సిలువు వైపు జరుగుతున్న ఏ కార్యాలు కూడా తండ్రిని ఆశ్చర్యపరిచే విషయాలు కాదు. తండ్రికి ఆల్రెడీ తెలిసి ఇవన్నీ జరుగుతాయి. అవి అలా జరగటానికి ఆయన ఇటర్నిటీలో ప్లాన్ చేశాడు. ఆ రోజు యేసు ప్రభు వారిని చంపారు అని అనుకోవచ్చు మనం. అసలు యేసు ప్రభు వారిని చంపేశారు అన్న స్టేట్మెంటే రాంగ్ అన్న ఉద్దేశం. ఎందుకంటే జీసస్ వాజ్ నాట్ కిల్డ్ ఆన్ దట్ డే. జీసస్ గేవ్ హిజ్ లైఫ్ అవే. తేడా ఉంది దానికి దీనికి. వాళ్ళు ప్లాన్ చేసి యేసుప్రభు వారిని చంపారు కాదు. అసలు యేసుప్రభు వారు తన ప్రాణాన్ని ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు కనుక వాళ్ళు తీసుకోగలిగారు. దేర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దోస్ టూ థింగ్స్. మనమేమో ఈ ప్లాన్స్, ఈ కుతంత్రాలు, ఈ పన్నాగాలు అమలుపరచబడి ఎంత భయంకరమైన నేరం జరిగిందే, చంపేశారు యేసుప్రభు వారిని అన్యాయంగా అనుకుంటున్నాం. కానీ యేసుప్రభు వారు తన స్వచిత్తంతో తన ప్రాణాన్ని అప్పగిచ్చాడు ఆ దినం. చూసారా, ఆఖరికి యేసుప్రభు వారి ప్రాణం పోవడం అనేది కూడా దేవుని చేతిలోనే ఉంది. ఆయన డిసైడ్ చేశాడు, ఆయన డిసైడ్ చేసుకున్నాడు. యేసుప్రభు వారు ఈ మాట ముందే చెప్పాడు, నా ప్రాణాన్ని, మనిషి కుమారుడు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కానీ దాన్ని తిరిగి తీసుకోవడానికి కానీ ఆయనకే అధికారం ఉందని. Nobody else can take my life away. I decide to give my life. So don't worry about what is happening in your life right now. మనం ఇంత కేయాటిక్ సిచ్యువేషన్లోనే దేవుడు ఎంత కంట్రోల్లో ఉన్నాడో చూసినప్పుడు, మరి మన కేయాటిక్, మన గందరగోళంలో దేవుడు కంట్రోల్లో లేడని ఎందుకు అనుకోవాలి మనం? మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత ఉద్యోగ విషయాల్లో, వ్యాపారాల్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కంట్రోల్లో ఉన్నాడు అన్న వాస్తవాన్ని మనం మర్చిపోకుండా ఉందాం. ఈజ్ ఇన్ కంట్రోల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్, ఈవెన్ ద టైమ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఒక్కోసారి మనకు ఉండే ఇంకొక ఎక్స్ట్రా భయం ఏంటంటే, సరే పరిస్థితులు ఆయన చేతిలో ఉంటాయి, ప్రణాళిక ఆయనదే ఇంప్లిమెంట్ అవుతుంది, ఆ విషయం నాకు అర్థమవుతుంది, కానీ టైం అయిపోతుంది, ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తా ఉన్నాను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అన్న భయం కూడా ఉండుంటుంది మనలో కొంతమందికి. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈవెన్ గాడ్ కంట్రోల్స్ ద టైమింగ్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, నేను టైం అనలేదు, చూడండి, టైమింగ్ అంటున్నాను. దేవుడు సమయానికి అతీతుడు. సమయం సృష్టించిన వాడు దేవుడు కనుక సమయానికి అతీతుడు. ఆయన సృష్టించాడు అంటే హీఈస్ నాట్ బౌండ్ బై టైమ్, ఈజ్ బియాండ్ ద టైమ్స్. సో దేర్ ఫోర్ ఆయన ఏం చేసినా ఆన్ టైం చేస్తాడు అనమాట. అది మనకు ఆన్ టైం అనిపించకపోవచ్చు, బట్ ఇట్ విల్ ఆల్వేస్ బి ఆన్ టైం. యేసుప్రభు వారిని చంపడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నోసార్లు వారికి అవకాశం దొరికింది యేసుప్రభుని చంపడానికి, కానీ ఎప్పుడు ఆయన్ని ఏం చేయలేకపోయారు. మీరు యోహాను సువార్త చదివితే, యోహాను సువార్తలో యేసుప్రభు వారికి లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు రా, వచ్చి ఏదో ఒకటి చేయని మార్తా మరియలు యేసుప్రభు వారికి సమాచారాన్ని పంపించినప్పుడు, 1 second, I think you need to mute.
ఆ యేసుప్రభు వారికి సమాచారాన్ని పంపించినప్పుడు యేసుప్రభు వారు కావాలని 2 రోజులు ఎక్స్ట్రా ఆగాడన్న విషయం మనకు తెలుసు కదా. ఆయన తిరిగి బయలుదేరదాం అని చెప్పినప్పుడు టైం వచ్చింది అన్నాడు. నౌ ద టైమ్ ఇస్ కమ్, లెట్స్ మూవ్ అని. యేసుప్రభు వారు లాజర్ని తిరిగి లేపిన తర్వాత వెంటనే తన శిష్యులను తీసుకొని ఎఫ్రాయింకి వెళ్ళిపోయాడు. ఎఫ్రాయింలో ఉన్నాడు. ఎఫ్రాయింలో ఉండి పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో మనం బయలుదేరదాం పదండి, బేతనేకి వెళ్దాం అన్నాడు. ఎందుకు అంటే ఆయన సమయం వచ్చింది కనుక. పస్కా పండుగ రోజు తను తాను అప్పగించుకొని తనే మనందరి కోసం తన ప్రాణాన్ని విడవాలి అని ఆయన డిసైడ్ అయ్యాడు కనుక, ఆ రోజు కనుక ఆ సమయం వచ్చింది కనుక బయలుదేరి వచ్చాడు. సో దట్ మీన్స్ నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ నుంచి అంతే కదండి. పౌలు ఇదే విషయాన్ని యేసు ప్రభు వారి గురించి చెప్తూ గలతీ పత్రికలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు అంటాడు గలతీ పత్రికలో. యేసు ప్రభు వారి పుట్టుక టైమింగ్ ప్రకారం జరిగింది. యేసు ప్రభు వారు తాను బయలుపరచుకోవడం కూడా టైం ప్రకారమే జరిగింది. ఎక్కడ మీరు మనం సువార్తల్లో గమనిస్తే యేసు ప్రభు వారు చాలాసార్లు చాలా మందికి వెరీ స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆయన ఎవరినన్నా బాగు చేసినప్పుడు కానీ, ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక రెవల్యూషన్ ఆయన శిష్యుల్లో కొంతమందికి అర్థమైనప్పుడు కానీ, ఆయన స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దీని గురించి ఎవరితో చెప్పొద్దు అంటాడు. ఒక కుష్ఠరోగిని బాగు చేసి ఈ విషయం బయట చెప్పొద్దు అంటాడు. యేసుప్రభు వారు ఇప్పుడు లాజరు మరణం విషయంలో, లాజరు పునరుద్ధాన విషయంలో, తిరిగి లేపిన విషయంలో జరిగిన గొప్ప ప్రమోషన్, యేసుప్రభు వారికి జరిగిన ప్రమోషన్ కొత్త ఏం కాదు కదా. యేసుప్రభు వారు అంతకుముందు కూడా లేపాడు చనిపోయిన వారిని. యాయిరు కుమార్తెని కూడా లేపినట్టుగా మనకు తెలుసు. యాయిరు కుమార్తె మరణం నుంచి తిరిగి లేపబడిన తర్వాత యాయూర్కి యేసుప్రభు వారు స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూస్తాం మనం ఆ విషయాన్ని. చాలా స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఈ విషయం ఎవరితో మాట్లాడద్దు అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో సందర్భాల్లో యేసుప్రభు వారు తాను బయలుపరుచుకునే అవకాశం యేసుప్రభు వారికి వచ్చింది. తన మెస్సయ్య అన్న విషయాన్ని, తన దైవత్వాన్ని ప్రత్యక్షపరచగలిగే అవకాశం యేసుప్రభు వారికి చాలాసార్లు వచ్చింది. అయినా సరే ఆ టైమ్స్ అన్నింటిలో యేసుప్రభు వారు ఎవరికైతే ఆ ప్రత్యక్షత వచ్చిందో ఆ టైంలో వారందరికీ చెప్పాడు, ఈ విషయాన్ని బయట ఎక్కడ చెప్పొద్దంట అని. అంతెందుకు, తన శిష్యులతో పాటు కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరపు అనుభవాన్ని ఆ శిష్యులకి చూపించినప్పుడు పేతురు, యోహాను, యాకోబులకి వారు తండ్రి స్వరాన్ని విన్నారు. యేసుప్రభు వారు అసలు రూపాన్ని చూశారు. తిరిగి కిందకు వచ్చేటప్పుడు మార్క్సు వార్తలో మనం ఈ విషయాన్ని చూస్తాం స్పష్టంగా. మార్కు రాశాడు దాన్ని. మార్క్సు వార్త 9వ అధ్యాయంలో వారు కొండ నుంచి కిందకి తిరిగి వస్తున్నప్పుడు యేసుప్రభు వారు చాలా స్పెసిఫిక్గా వీళ్ళ ముగ్గురిని చూసి ఈ విషయాన్ని గురించి ఎక్కడ మాట్లాడద్దని చెప్పాడు. డు నాట్ టాక్ అబౌట్ దిస్ టు ఎనీబడి అంటిల్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ డెడ్ అండ్ రైజ్ ఫ్రమ్ ద డెత్. అప్పటి వరకు, పునరుద్ధానం జరిగేంత వరకు, కుమారుడి పునరుద్ధానం జరిగేంత వరకు కూడా దీని గురించి ఎక్కడ మాట్లాడదని చెప్పాడు. ఇట్స్ వెరీ స్పెసిఫిక్, స్ట్రైట్ ఫార్వర్డ్. అంత పెద్ద రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎలా ఊరుకుంటాం కదండి. అయినా సరే యేసుప్రభు వారు దీని గురించి మాట్లాడద్దు అన్నాడు. అంటే తోటి శిష్యులకు కూడా చెప్పొద్దు అన్నాడు అనమాట. The reason I'm mentioning all this is, టైం వచ్చినప్పుడు మాత్రమే తాను బయలుపరుచుకున్నాడు. లాజర్ దగ్గరికి బయలుదేరినప్పుడు, లాజర్ని చూడటానికి బయలుదేరినప్పుడు కుమారుడు మహింపరచబడే టైం వచ్చింది అన్నాడు యేసుప్రభు వారు. దిస్ ఇస్ నౌ ద టైమ్ హెస్ కమ్ ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ టు బి గ్లోరిఫైడ్. అంటే ఇప్పుడు రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు నన్ను నేను మెస్సీగా ప్రత్యక్షపరచుకుంటాను అని. ఎవ్రీథింగ్ దట్ he did it on time, which means
మనకిప్పుడు టైం అయిపోతుందే అన్న భయం ఉన్నా, ఏంటి ఇంత టైం పడుతుంది అన్న భయం ఉన్నా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతిదీ దేవుని సమయానికి జరుగుతుంది అన్న విషయం. ఇది చెప్పడానికి ఈజీగా ఉండొచ్చు. నాకు కూడా చెప్పడానికి ఈజీగా ఉండొచ్చు. కానీ ఈ సమయం తక్కువ అవుతున్నా, ఎంతో కాలం నుంచి ఓపికగా ఉన్న వ్యక్తులకి ఇది కొంచెం అసహనంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ us ఆర్ at some point in our lives we are at places where we feel the shortness of the time or the length of the time, and we feel frustrated about it. But yet it's important for us as leaders, నాయకులుగా, విశ్వాసులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన, మనం ఎప్పుడు పట్టుకొని ఉండాల్సిన విషయం, సత్యం, సమయం దేవుని చేతిలో ఉంది. సమయం దేవుని చేతిలో సాధనం అన్న విషయం మనం మర్చిపోకుండా ఉండాలి. My goal today is not to just repeat what we know, not just to repeat what we know, but to reiterate what we know, and encourage us to be strengthened in that truth. ఈ సత్యాన్ని మనం మర్చిపోకుండా ఉండగలిగితే, ఎంత గందరగోళపు అయోమయ స్థితిలో ఉన్నా కూడా మనం నిబ్బరంగా ఉండగలం, నిరీక్షణ కలిగి ఉండగలం, ఒక విశ్వాసిగా, నాయకుడిగా. అయితే యేసు ప్రభువు వారు అంత తన చుట్టూ ఎవడు అధికారం వాడు పెట్టుకొని, మా అధికారంతో నేను చేస్తున్నామని విర్రవీగుతూ ఉంటే, అసలు అధికారం ఎవరి చేతిలో ఉందో ఆయన మాత్రం నిబ్బరంగా ఉన్నాడు అక్కడ. He was under control. Jesus, the source of all authority, was controlling himself. ఎందుకు ఆయన సమాధానం ఇవ్వకుండా, అంత అన్యాయం జరుగుతున్నా ఎదుర్కోకుండా ఉన్నాడు అంటే, he is looking at you and me, నిన్ను నన్ను చూసి మన గురించి ఆయన తన అధికారాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అదే కదా పేతురు ఆ రోమ సైనికుడి మల్కా యొక్క చెవి తగ్గొట్టినప్పుడు యేసుప్రభువు వారు పేతురుతో అన్నాడే, నాకు లేదా అధికారం? నేను చేయలేనా? నేను పిలిస్తే తండ్రి పరలోక సైన్యాన్ని పంపిడా నన్ను డిఫెండ్ చేయడానికి అని అన్నాడు యేసుప్రభువు వారు. మనం గుర్తుంటుంది. అధికారం ఆయన చేతిలో ఉంది. యాక్చువల్గా వాళ్ళందరూ అధికారం తమ చేతిలో ఉంది అనుకుంటున్నారు. వాళ్ళందరూ పరిస్థితులు తమ అదుపులో ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అసలు అన్నీ అదుపు చేస్తుంది యేసుప్రభువు వారు. అంత అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన కావాలనే కంట్రోల్లో ఉన్నాడు. ఆయన అలా ఉండబట్టే ఈ దినం మనం రక్షణ పొందుకోగలుగుతున్నాం. మనకు నిరీక్షణ ఉంది ఈ దినం. ఇందులో చాలా ప్రాముఖ్యమైన నాయకత్వపు లక్షణం, నాయకులుగా మనం నేర్చుకోవాల్సిన లక్షణం మనకు స్పష్టమవుతుంది. కొన్నిసార్లు అధికారం మన చేతిలో ఉండి మనం ఏమన్నా చేయగలిగే అవకాశం ఉన్నా, we have to be under control, so that even if we are facing injustice, మనకు అన్యాయం జరుగుతున్నా, దీని విషయంలో ఈ నష్టం మనకు జరుగుతుందని తెలిసినా, కొన్నిసార్లు నాయకులుగా మనం తగ్గించుకొని మనం ఆగాలి. మనకు జరిగే అన్యాయం వల్ల ఇతరులకు లాభం జరిగితే. ఇట్ సౌండ్స్ లిటిల్ యూటోపియన్ అనుకోండి. నాకు తెలుసు అలా అన్నప్పుడు ఒక 100 ప్రశ్నలు వస్తాయి మనకి. కానీ యేసు ప్రభువు వారు చేసిన పని చూస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు నాకు నష్టం జరిగినా సరే, ఇతరులు నా వల్ల మేలు పొందగలిగితే నేను నష్టపడటానికి కూడా ఇష్టపడాలన్నమాట నాయకుడిగా అని అర్థమైంది నాకు. సో ఎవ్రీ వన్ ఆఫ్ us కెన్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ టుడే. ఒక విశ్వాసిగా, నాయకుడిగా మనం నేర్చుకోగలిగింది చాలా ఉంది ఇందులో. సో ఐ ప్రే దట్ as you reflect on, continue to reflect on this. There's no conclusion to this sermon. It's just it's just an encouragement for us to reflect on this.
ఈ ప్యాసేజ్ని అందుకు ఎంచుకున్నాను. ఒక ఈ జర్నీలో ఉన్నాం గనక we will continue to contemplate on this journey and wonder at what Jesus had done and how Jesus teaches us all through his journey to the cross. మన పరిస్థితుల విషయంలో దేవుడు కంట్రోల్లో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సమయం ఆయన చేతిలో సాధనం గనక ప్రతిదీ ఆయన సమయంలో ఖచ్చితంగా చేస్తాడు, చేసి తన ప్రణాళికను మన జీవితాల్లో నెరవేరుస్తాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నాయకులుగా ఆయన్ని చూసి మనం ఎలా నాయకత్వం వహించాలో నేర్చుకుందాం. అధికార దుర్వినియోగం చేయకుండా మనకు నష్టం జరిగినా సరే ఇతరులకు మేలు జరిగినప్పుడు అలాంటి నష్టాన్ని అనుభవించగలిగే మనసును కలిగి ఉందాం నాయకులుగా. మే గాడ్ హెల్ప్ us to move to be better Christians, better disciples and better leaders. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం వాడిగలిగిన ఖడ్గం ప్రభువా, ఎంత లోతుకైనా సరే అది చొచ్చుకుపోగలదు. మా హృదయాల్లో ఉన్న ఆలోచనలను, మా మనస్సులను అది ఎప్పుడు తాకి మార్చేది. కనుక ఈ విలువైన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఒక విశ్వాసిగా ఎప్పుడు నా జీవితపు గమనం నీ అదుపులో ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని జీవించేట్టుగా సహాయం చేయండి. ఒక్కొక్కసారి సమయం అయిపోతుందన్న భయం నాలో ఉన్న ఆ భయాన్ని తీసివేసి సమయం నీ చేతిలో సాధనం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేట్టుగా సహాయం చేయి ప్రభువా. అన్నీ నువ్వు సమయానికి తగ్గట్టుగా చేస్తావన్న వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోకుండా నేను ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఒక నాయకుడిగా నీవు నాకు బాధ్యతలు అప్పగించిన బాధ్యతల విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటూ నాకు ఇవ్వబడిన అధికారాన్ని, నాయకత్వాన్ని సద్వినియోగం చేస్తూ ఇతరుల మేలు కొరకు జీవించే వ్యక్తిగా, నాయకుడిగా ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభా. కొన్నిసార్లు నాకే నష్టం జరుగుతున్నా, నాకు అన్యాయం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నా, క్రీస్తు ఎలా తానే అధికారి అయ్యుండి, అధికారానికి సోర్స్ తానే అయ్యుండి కూడా ఎలా మా అందరి మేలు కొరకు ఆయన మౌనంగా ఉన్నాడో, ఎలా నష్టాన్ని జరగనిచ్చాడో, తను నష్టపోవడం ద్వారా మా అందరికి రక్షణ ఇచ్చాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే నాయకుడిగా నేను కూడా అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నప్పుడు ఓపికగా ఉండగలిగే మనసును నాకు దయచేయండి, స్థితిని నాకు దయచేయండి. మరొకసారి ప్రభువా, ఈ దినం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విని అంగీకరించిన ప్రతి వ్యక్తిని ప్రభువా మీరు ఆశీర్వదించి వారి జీవితాల్లో కూడా అటువంటి నిబ్బరాన్ని, నిరీక్షణను, ఓపికను దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి మార్క్స్ వార్త 15:1-20 ద్వారా చక్కని విషయాలు మాకు బోధించినందుకు, నాయకత్వం, శిష్యత్వం, దైవత్వానికి సంబంధించిన విషయాలు, పిలాతు యొక్క క్రూరత్వం గురించి, మరి మనిషి యొక్క హృదయం ఎంత దిగజారిపోయిందో యేసు ప్రభు విషయంలో వారు చేసిన విధానం చక్కగా వివరించారు. మన చుట్టూ పరిస్థితులు మన విశ్వాసాన్ని ఛాలెంజ్ చేసినప్పటికీ ప్రతి పరిస్థితి ఆయన కంట్రోల్లోనే ఉందని మరి మాకు చక్కగా వివరించారు. మన జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన ప్రణాళికలోనే జరుగుతుందని, మరి యేసు ప్రభు తనంతట తానే ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించటం, ఇవన్నీ చాలా చక్కగా వివరించినందుకు మరి బెటర్ లీడర్స్ గా మనం ఉండాలని, బెటర్ విశ్వాసులుగా ఎంత కష్టమైన సమయంలోనైనా ఓపికతో ఉండటం నేర్చుకుందామండి. మరి చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున
మరి పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ బ్రదర్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. దయగలిగిన తండ్రి, కృపగలిగే సాక్షిగా బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఉదయకాల వేళలో మీ పాదాలు చెత్తగరవడానికి, దివ్యమైన మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దోషాలు నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన మీ మాటలు, సిలువ ధ్యానాన్ని మాకు అందించారు. మీరు అన్యాయ తీర్పులు పొందారు. అన్న మందిరంలో, మందిరంలో సన్నిహితుల సభలో అనేక బాధలు అనుభవించారు. ఆ తర్వాత నాయన అధికారపరమైనటువంటి 3వ తీర్పులో కూడా నిర్దోషిగా రుజువు చేయబడ్డారు. రుజువు చేయబడిన మిమ్మల్ని తండ్రి, యుధాజనకమైన వారి మీ స్వజనులే తండ్రి మిమ్మల్ని మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి. వారి త్యాగాలు గెలిచాయి. ఆయన మా దేవ, మా అందరి కోసం మీరు 2025 సంవత్సరాల క్రితం ఆయన కలవరి శిలువలో ప్రాణత్యాగాన్ని చేశారు. మీ రక్తాన్ని కలవరి కొండలో ప్రోక్షించారు. అందరం మారు మనసు కోసం తండ్రి మీరు ప్రయాసపడ్డారు. అందుకొరకు మీకు వందనాలు, స్తోత్రాలనైనా ఎత్తబడిన వాక్యం ద్వారా తండ్రి మేము మా జీవితాలను సరి చేసుకొని మీ వైపు చూడటానికి మీ రాజ్య వారసులు కావడానికి సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాం. అయినా మరి ప్రియ మీ దాసులు మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు ఆయన ఇంకా బలంగా వాడుకొని అనేక ప్రాంతాల్లోనైనా సాక్షిగా నిలువబడి అనేక మందిని రక్షణ మార్గం నడిపించడానికి బలమైన సాధనంగా చైతన్య గారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ఆయన కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్లాట్ఫామ్ మీద నిలువబెట్టి తండ్రి మీ రక్షణ వాక్కులు నేను వినడానికి మమ్మల్ని అందరినీ ఆయిస్తపరుస్తున్నటువంటి తమ్ముడు బాబుని బట్టి, ఆయన సహకారం అందించినటువంటి నాయన స్వరూప గారిని బట్టి, అలాగే జాన్సన్ బట్టి, అలాగే ప్రసిద్ధమును బట్టి, జాన్సన్ బట్టి, నేను తేజాన్ని బట్టి కూడా మీకు సన్నిధికి వస్తున్నాం. అలాగే కోరి కాబట్టి అందరిని బట్టి కూడా మీకు సన్నిధికి వస్తున్నాం తండ్రి. అందరి కుటుంబాల్లో దాచిన మేలు వారు అనుగ్రహించండి. తిరిగినైనా మేము పరిపాట్లకు వెళ్తూ ఉండగా మాకు సహాయం దయచేయండి. అనునిత్యం నేను మీతో అంటగట్టబడి మీ రాజ్య వరసలు కావటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి నిత్యం మీ వాక్కులు మా మనసులో నింపుకొని నైనట్టుగా నెరవేరుస్తుంటూ మీ బిడ్డలుగా మలచబడటానికి సహాయం దయచేయమని ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లుగా భూమి అందును నెరవేరును కాక. మరుదిన ఆహారం నేను మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము శిష్యుని వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి. సోదరులు నీకు తెగ దుష్టుడు తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకును సకల పరిస్థితులకును సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలండి. మరి పాస్టర్ చైతన్య గారు ఇంకా చాలా మెసేజెస్ చెప్పారండి. వారు చెప్పిన మెసేజెస్ మీరు ప్రత్యేకంగా వినాలనుకుంటే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి చాలా చక్కగా వివరిస్తారు. మీరు వాటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.